మొన్న నేను హిందీ సినిమా చూసానే, అందులో హీరో ఎంత బాగా చేశాడనుకున్నావు. పొయ్యి మీద పాలగిన పెట్టానదా, వస్తా. ఓ కూరలకి ఇలా రా, ఇలా రా, ఇలా రావయ్యా. బుట్ట దించు. ఓ 4 రకాల కూరలు కొంటాను గాని ఓ చిన్న కథ చెప్తాను, వింటావా? అట్టగేనమ్మా. మొన్న ట్వింకిల్ ఆర్ట్స్ వారి పగపట్టిన మగపాము సినిమా చూశాను. తారాగణం, బన్నుబాబు, జున్నుశ్రీ, ఆర్ముగం, వడివేలు. కథ చిన్న కుట్టి, మాటలు కేపి, సంగీతం రణగుణ సింగ్, ఎడిటర్ సీజర్, దుస్తులు కృష్ణన్, మేకప్ రాజు, రవాణా గోవింద్ మూర్తి, స్క్రీన్ ప్లే దర్శకత్వం గురుస్వామి. మీరు కూరలు కొనపోతే పేడపోయే ఇలా కథ చెప్పి ఏడిపించకండి అమ్మా. బుద్ధి వచ్చింది. రేపటి నుంచి ఈ పేటకి రాను. వస్తే మీ కాలి చెప్పెట్టి కొట్టండి. వ్యాపారం పోయింది సరే సరే, కడుపులో ఇకారం మొదలైందమ్మా. అందరూ నాకే చూసి నవ్వుతున్నారా? నాకు చిన్నతనంగా ఉంది. కాసేపు నువ్వు ఇంట్లో కూర్చారా, నేను అడుగుతాను. అయ్యి బాబాయ్, అది నా వల్ల కాదు బాబు. ఓటర్ తమ చేతికి ఇచ్చినట్టు తెలిస్తే నన్ను చంపేసి మన రాష్ట్రం అందరికి స్ట్రాంగ్ పప్పర్మెంట్ బిల్లలు పంచి పెడతానని 10 సార్లు రాశారు మీ నాన్నగారు. ఆయన ఉత్తరాల్లో చూసుకోవడమే తప్ప ఇంతవరకు ఒకసారి కూడా కలవలేదు బాబు. ఒకసారి చూడాలని ఉంది. వద్దురా బాబు, అది మాత్రం కొడుకు. ఎట్లా సామ్రాట్ మహానుభావు, ఆయన నువ్వు కలవడం మంచిది. ఓటర్ కొనుక్కుని నాకు ఈ కర్మే ఉంటారా? ఈ బాధ పగవాడికి కూడా అవుతురా దేవుడా. మిస్టర్ రావ్, fantastic. థ్యాంక్ యూ సార్. You are a third-rate genius, a second-degree fool, and a first-class idiot, I tell you. Stupid ass. Your estimate shows your shaky and perverted intelligence. ఇక చాలే అపరాధ దరిద్రుడా. What did you say? I said I'm sorry, sir. Oh, you better get lost at once and prepare another estimate. Otherwise, I'll tear you to pieces. Understand? Okay, sir. He'll be here after 2. చూడండి, ఈ సృష్టికి మూలశక్తి మీరు 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 వాయుజల అగ్ని ఆకాశ పృథ్వీభూతములారా, చూసినారా ఈ దారుణము? క్షణక్షణము ప్రపంచ శాంతికై నిరీక్షింతూనే తాము. You will be charge-sheeted this evening. ఏంటమ్మా పెద్ద గొప్ప, పిలుస్తుంటా వచ్చేసావేంటి? అది ఒక పనిలో ఉండి. చూసావా, వ్యక్తి బోనే సెమ్మి అని సిలోన్ వంటకం ఎంత బాగా కుదిరిందో. బుజ్జిముండ గమగమలాడిపోతుంది. ఏది ఆను వచ్చు, నాకు అల్లు కక్కలు అన్ని వచ్చు. ఇప్పుడు ఈ పరీక్షలు ఎందుకు చెప్పు? పనిలో ఉన్నాను, తర్వాత వచ్చి తింటాను. చూడబాయ్, ఇదిగో ఇప్పుడు ఏంటంటే మనకి వాన వచ్చిందనుకో, వాటర్ అక్కడ నిలిచిపోతుంది. ఇలా కాలం తవ్వుకుంటే బాగుండి మనకి చల్లారిపోతే బావుడని పుస్తకంలో రాశారు. ముందు తిను, ఓ పని అయిపోతుంది కదా. అదే నా భయం కూడాను. ఏది తింటే నా పని అయిపోతుంది. అవుడు, ఆ పుస్తకంలో ఇంకా ఎన్ని రకాల వంటలు ఉన్నాయి? ఇంకో 3 అమ్మయ్య, నిన్న పోస్ట్ లో ఇంకో పుస్తకం తెప్పించాను. అందులో 120 రకాలున్నాయి. అను అను అంత వేళకోళమే నీకు. పాపం పనివాళ్ళతో కలిసి ఎండనక వాననక నువ్వు కష్టపడతావు కదా. ఏదైనా కొత్త వంటకం చేసి నోటికి హితవుగా పెడదామని నేను చూస్తుంటే, ఇదిగో నువ్వెన్ని చెప్పినా ఎంత దూరం పారిపోయినా సరే ఓ కొత్త వంటకం చేసి నీ చేత శబాష్ అనిపించుకునేదాకా నేను మాన్న మావయ్య. అలాగా చెప్పే. శభాష్ విన్నావా? శభాష్ అనేశాను. ఇక మానే కావుడు. మామయ్య అలా పెట్టావు? ఇంకోలా పెట్టే అవకాశం లేక కుదిరి చావక. ఏమిట్రా వెళ్ళిపోతున్నావు? ఏంటి అమ్మగారు నా మీద కూడా దయ చూపిస్తారేమో. మావయ్య ఇంకొకటి తిను, బాగున్నావు కదా. ఇంకొకటి. ఏంటి బాబు అట్ట మెలికలు తిరిగిపోతున్నారు? పురిగేదన కుట్టిందా? లేదురా, నా పెళ్ళం పెట్టిందో వంట. అవును, ఇప్పుడు వచ్చావు? ఇప్పుడే వస్తున్నాను బాబు. ఎట్టా ఉన్నారు బాబు?
ఇంతవరకు బాగానే ఉన్నాను రా, ఇప్పుడే ఒకటి తిన్నాను, భవిష్యత్తు చెప్పలేదు.